హాయ్ అండి. ఈ బండిని చూడగానే మన ఊహలు చిన్నప్పుడే స్టక్ అయిపోయి ఉంటాయి కదా! మనం కూడా ఆడుకొనే ఉండుంటాము. మేమైతే ఆడేవాళ్ళమండి. 3 చక్రాల బండి కూడా ఆడేవాళ్ళము. అండ్ 5 చక్రాల బండి ఆడేవాళ్ళము. చ బాగా ఆడేవాళ్ళము. ఎందుకంటే మాకు చిన్నప్పుడు తాటికాయల చెట్టు ఉండేది. తాటికాయలు బాగా కాసాయనమాట. మేము కన్ఫర్మ్ ఆడుకునేవాళ్ళం అనమాట. డిఫరెంట్‌గా అయితే తయారు చేసేవాళ్ళు. బట్ మేమిప్పుడు కుస్తీలు పడుతున్నామనమాట. ఒక ఇనుప రాడ్‌కి పెట్టి ఏదో వెదురు కర్ర ఉంటే దాంతో ఇచ్చి ట్రై చేసాము. దాంతో మా పాప తిప్పలు పడుతుంది. తనకి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది కదా! మనం ఆడింది తనకి కూడా ఆడించాలి అన్న ఉద్దేశాన అట్లా చేసాము. బట్ అది వర్కౌట్ అవ్వలేదు అని చెప్పి మేమైతే ఒక ప్రాపర్ వేలో చేయాలి అన్న ఉద్దేశాన ప్రాపర్ వేలో అయితే చేసాము. ఈ వీడియో ఫుల్ చూసారు అని అంటే కనుక ప్రాపర్ వే ఏంటి, ఎలా చేస్తే మనకి అది మంచిగా ఆడుకుంటా కుదురుతుంది అనేది అర్థమవుతుంది. తాటికమ్మ అయితే చాలా బెటర్ అండి. నేనైతే తాటికమ్మ దొరకలేదు, అందుకని చెప్పి కొబ్బరి చెట్టుది కొమ్మ అయితే కోసుకొచ్చాము. ఆ కొబ్బరి చెట్టు కొమ్మతో మా తమ్ముడైతే కుస్తీలు పడుతున్నాడు. ఎంతైనా మేనమామ కదండి, మేనమామలు కొంచెం మేనల్లుళ్ళతో బాగుంటారు. సో మా తమ్ముడు కూడా అట్లాగే దానికోసం ఇట్లా అయితే క్రియేట్ చేస్తున్నాడు. దాంతో కుస్తీలు పడుతూనే ఉన్నాడు. మీకు చూపించడానికి ఇది 4-5 మినిట్స్ అయ్యి ఉండొచ్చు, కానీ వీడియో తీసింది మాత్రం చాలాసేపు అయితే పట్టిందండి. చాలాసేపు చేశాడు పాపం. ఈలోపు మా పాప మధ్యలో తను కూడా ఏదో ట్రై చేసేయడానికి చెప్పుతో కొడటానికి, బూట్తో కొడటానికి ట్రై చేస్తుంది. వాడైతే ముందు అక్కడ నార్మల్గా షార్ప్గా ఉన్న దాంతో గుచ్చడానికి ట్రై చేస్తే హోల్ అయితే పడలేదండి. సో అందుకని పైన ఉన్న స్మూత్నెస్ని పోగొట్టడానికి ముందు చాక్తో అయితే మొత్తం చెక్కేశాడు కొంచెం పైన. ఆ పొర లాంటిది చెక్కేసిన తర్వాత దీంతో లోపల గట్టిగా ఉన్నది కదా, కిందకి అందుకని అలా చేశాడు. అండ్ మా పాప చూసారా, చక్రాలు ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంది కదా ఇందాక. సో దాంతో వెయిట్ లిఫ్టింగ్ అయితే చేస్తుంది. వెయిట్ లిఫ్టింగ్ చేయడం ఎక్కడ చూసిందో తెలియదు, కానీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంది. 1, 2, 3 అని కౌంట్ చేస్తుంది. భలే హ్యాపీ అనిపించింది. ఆశాలకి నేనైతే అంత చిన్నప్పుడు అంత అలాంటి ఆశాలు వేసానా అనిపిస్తుంది. అండ్ తర్వాత అదే దానికి మేము పెట్టి చూసామండి. ఫస్ట్ అయితే అదే రాడ్కి పెట్టాము. అదే రాడ్కి పెడటం వల్ల అది కొంచెం అంటే మిడిల్లో గ్యాప్ ఎక్కువైపోయి అది పక్కకి వెళ్ళిపోతుందన్నమాట మా పాప ఆడుకుంటుంటే. సో అంటే ఇదిగోండి ఇలాగా పట్టేసేసి తను లేపడానికి వీలు కుదరకుండా అలా అవుతుంది. సో మేము ఎవరో ఒకళ్ళని తీసేయడం, అస్తమానం తీసేవాళ్ళంటే కష్టంగా అనిపిస్తుంది కదా. సో దాన్ని తీసేసేసి మేము చిన్న రాడ్ అయితే సెట్ చేద్దామని అనుకున్నాము. తర్వాత చిన్న రాడ్ ఒకటి ఉంటే చిన్న రాడ్ని అయితే సెట్ చేసేసి పెట్టాము. సైడ్స్న కొంచెం కోసుకుంటుందేమో, పిల్లకి ఏమైనా గుచ్చుకుంటుందేమో అని సైడ్స్ అంతా కూడా నీట్గా చెక్కేస్తున్నాడండి. అంటే ఆకులు తీసేసిన దగ్గర కొంచెం గరుగ్గా ఉంటుంది కదా, ఆ గరుగ్గా లేకుండా కూడా తీసేస్తున్నాడు. అదంతా నీట్గా చెక్కేస్తున్నాడు అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయాలి అని అంటే నాకు కొంచెం మోటివేషన్ కావాలి, కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసిందండి. ఆ రోజంతా దాంతోనే ఉంది. నెక్స్ట్ డే దానికి బోర్ కొట్టేసింది అనుకోండి, అది వేరే విషయం. నెక్స్ట్ డే ఏంటి, ఈరోజే బోర్ కొట్టేసింది. తర్వాత పక్కన పడేసింది అనమాట. 1 డే కోసమే చేశాడండి. 1 డే ఉంటుందని తెలుసు, 1 డే కోసమే చేశాడు. కానీ బాగా ఆడుకున్నంతసేపు బాగా ఆడుకుంది. తర్వాత అయితే మాత్రం విసుగొచ్చి ఒక పక్కన వదిలేసింది అనమాట. సో ఇలాంటి వీడియోస్ మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే మీరు కూడా ఇలాంటి చిన్నపాటి ఆనందాలు చిన్నప్పుడు పొందే ఉంటారు. మీ పిల్లలకు కూడా ఇలాంటి ఆనందాలు అయితే పొందేలా చేయండి. ఇదైతే సమ్మర్ వీడియో. బట్ నేను కొంచెం లేట్ అయింది వీడియో షేర్ చేయడానికి. చెప్పాను కదండి, టైం అయితే అస్సలు ఉండట్లేదు. వీడియో ఎడిట్ చేయడానికి అయితే టైం ఉంటుంది, కానీ ఆ వీడియోకి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే అస్సలు వీలు కుదరట్లేదండి. మా పాపతోనే సరిపోతుంది. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మా పాపకి విసుగొచ్చేసిందండి, ఇంకా పక్కన పడేసేసి వెళ్ళిపోతుంది. ఇంకా దానికి సంబంధం లేదు, నాకు అక్కర్లేదు, నేను ఆడను అన్నట్టు పక్కకి వెళ్ళి నుంచొని అయితే చూస్తుంది. బట్ మీరైతే ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.